స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 66వ సర్గ. కౌసల్య తన భర్త దశరథుణ్ణి తలని ఒడిలో పెట్టుకుని దుఃఖిస్తూ ఉంది. తల పైకెత్తి కైకను చూచింది. ఆమె కోపం కట్టలు తెంచుకుంది. ఏమ్మా కైక, నీ కోరిక తీరిందా? నీ మనస్సు శాంతించిందా? ఇంక నువ్వు నీ కొడుకు ఈ అయోధ్యను ఏలుకోండి. మీకు అడ్డు వస్తాడని నా కొడుకును అడవులకు పంపావు. ఇప్పుడు మొగుణ్ణి చంపావు. ఇంక నీకు అడ్డేముంది? నా కొడుకు రాముడు నన్ను విడిచి అడవులకు వెళ్ళిపోయాడు. నా భర్త నన్ను విడిచి స్వర్గానికి పోయాడు. ఇంక నాకు ఎవరు మిగిలారు? ఎవరి కోసం బతకాలి? నీలాంటిది తప్ప మొగుడు లేకుండా ఏ స్త్రీ బ్రతకలేదు, బతకడానికి ఇష్టపడదు కూడా. ఓ కైక, నీవు ఏం చేస్తున్నావో నీకు తెలిసే చేశావా, లేక ఆ గోనిదాని మాటలు విని ఇంతటి ఘోరానికి ఒడిగట్టావా? ఏది ఏమైనా మాకు మా భర్తను దూరం చేశావు. నీవు మాకే కాదు, జనక మహారాజును కూడా దుఃఖంలో ముంచావు. తన కూతురు అడవులలో ఎన్ని కష్టములు పడుతున్నదో అని జనకుడు ఎంత దుఃఖిస్తున్నాడో కదా. ఇంతకు రామునికి తన జనకునికి మరణవార్త ఎలా తెలుస్తుంది? తన తల్లి అనాథ అయ్యింది అని ఎవరు చెబుతారు? రాముడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతారు? నా భర్త రాముని గూర్చి సీతను గూర్చి తలంచుకొని ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదిలాడు. నేను కూడా ఆయన వెంటే వెళతాను. నా భర్తతో పాటు చితి మీద కూర్చొని అగ్నికి ఆహుతి అవుతాను. నా భర్తను అనుసరించడం తప్ప నాకు వేరు మార్గం లేదు అంటూ కౌసల్య భర్త శవాన్ని కౌగిలించుకొని భోరు భోరున ఏడుస్తూ ఉంది. ఇంతలో కులగురువులు వశిష్ఠులు అమాత్యులు అక్కడకు చేరుకున్నారు. వశిష్ఠుని ఆదేశము మేరకు అంతఃపుర పరిచారికలు కౌసల్యుని లేపి అక్కడి నుండి దూరంగా తీసుకొని పోయారు. అమాత్యులు దశరథుని శరీరమును ఒక తైలద్రోణిలో పదిలపరిచారు. శవమునకు చేయవలసిన కర్మక్రతువులు అన్నీ నిర్వర్తించారు. ఆ సమయంలో దశరథుని కుమారులు ఎవ్వరూ అయోధ్యలో లేరు. రామలక్ష్మణులు అడవిలో ఉన్నారు. భరత శత్రుఘ్నులు వారి మేనమామల ఇంట్లో ఉన్నారు. అందుకని దశరథునికి దహనక్రియలు నిర్వర్తించడానికి వీలు లేదు. వారు వచ్చేదాకా నిరీక్షించాలి. కాబట్టి దశరథుని శరీరమును తైలద్రోణిలో భద్రపరిచారు. అప్పటిదాకా దూరంగా ఉన్న దశరథుని భార్యలు అందరూ దగ్గరగా వచ్చారు. తైలద్రోణిలో ఉన్న మహారాజు శవాన్ని చూచి బిగ్గరగా రోధిస్తున్నారు. ఓ మహారాజా, మాకు రాముణ్ణి దూరం చేశావు. ఇప్పుడు నువ్వు కూడా దూరంగా వెళ్ళిపోయావా? చేతులారా తన భర్తను చంపిన కైక పాలనలో మేము ఎలా ఉండగలము? రాముడు లేకుండా, నీవు లేకుండా ఈ కైక పెట్టే బాధలను సహిస్తూ మేము ఎలా జీవించగలము? ఈ కైక సామాన్యురాలు కాదు. తన స్వార్థం కోసం రాముణ్ణి అడవులకు పంపింది. కట్టుకున్న భర్తను చంపింది. ఇంకా మమ్మల్ని మాత్రం విడిచిపెడుతుందా అని అగమ్యగోచరమైన వారి భవిష్యత్తును తలుచుకుంటూ నేల మీద పడి దొర్లి దొర్లి ఏడుస్తున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే అటు రాముణ్ణి ఇటు మహారాజును పోగొట్టుకున్న అయోధ్యావాసులు జీవితాలలో చీకట్లు ముసురుకున్నాయి. అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. పురజనులు అందరూ వీధులలో గుంపులు గుంపులుగా చేరి కైక అకృత్యములను గురించి, తదుపరి పరిణామముల గురించి చర్చించుకుంటున్నారు. కన్నీరు కారుస్తున్నారు. చంద్రుడు లేని ఆకాశం వలె మహారాజు లేని అయోధ్య శోభావిహీన అయ్యింది. సూర్యవంశపు మహారాజు అయిన దశరథుని మరణము చూడలేక సూర్యుడు కూడా పడమటి దిక్కున దాక్కున్నాడు. అయోధ్య అంతా చీకట్లు అలముకొన్నాయి. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 66వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.